హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజైతే పెసరట్లు చేశాను, అలాగే కారం చట్నీ కూడా చేశా. ఈ కారం చట్నీ అయితే టేస్ట్ సూపర్గా ఉంది. ఈ చట్నీ అయితే రైస్లకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పెసరట్లు చేయడం కోసం 2 గ్లాసుల పెసర్లు, 1 గ్లాసు రైస్ని నైట్ అంతా నానబెట్టుకోవాలి. వీటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న పెసర్లని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పెసర్లను అయితే ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని ఈ పిండినంతా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే టేస్టీగా కారం చట్నీ చేయబోతున్నా. ఎండుమిరపకాయలు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. 2-3 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కారంగా కారం చట్నీ అయితే రెడీ అయిపోయింది. మనం దోశల్లోకి, ఇడ్లీలోకి ఇలా కూడా వేసి తినేయచ్చు. కొంచెం తాలింపు వేసుకుంటే రైస్లకు కూడా టేస్ట్ బాగుంటుంది. కారం చట్నీ తాలింపు పెట్టడం కోసం కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు అయితే ఫ్రై అయ్యేలోపు ఇప్పుడైతే పెసరట్టు వేస్తున్నా. అట్లు పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ రాసుకుని పెసరట్టు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా ఫ్రై అయింది. పోపు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిలో ఈ పోపుని వేసేసుకోవాలి. ఈ కారం చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఈజీగా కావాలంటే ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఈ కారం చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి, ఏ రెసిపీలోకైనా చాలా టేస్టీగా ఉంది ఈ కారం చట్నీ. పొద్దుటే అయితే చాలా బిజీగా ఉంటుంది కదా. మనం సింపుల్గా చట్నీ చేయాలంటే ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే పెసరట్టు చేయడం కోసం నేను అట్ల పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ రాసుకుని పెసరట్టు వేస్తున్నా. ఇలా పెసరట్టు వేసిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ జల్లుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పెసరట్లలోకైతే అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కారం చట్నీ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్టీగా పెసరట్లు అయితే రెడీ అయిపోయాయి.
ఇలా క్రిస్పీగా పెసరట్లు వేసుకుని ఈ కారం చట్నీ వేసుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉంది. చాలా చాలా బాగుంది చట్నీ అయితే ఈ పెసరట్లలోకి. సూపర్ టేస్టీగా ఉన్నాయి పెసరట్లు కారం చట్నీ అయితే. ఈ పెసరట్లలోకి అయితే ఈ కారం చట్నీ చాలా చాలా బాగుంది. టేస్ట్ చాలా చాలా బాగుంది. మనకి ఈజీగా కావాలంటే చట్నీ ఎలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.